నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రేపు రాబోతా ఉన్నాయి. సో ఒక పక్కన సర్వేలు, మెజార్టీ సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఎన్నికలు ముందుకు ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మొత్తం తారుమారు చేస్తూ, సర్వేలన్నీ తారుమారు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మెజార్టీ సర్వేలన్నీ కూడా ఆ పార్టీ వైపు చూస్తూ ఉంటే కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, సో దొంగ ఓట్లకు పాల్పడరు కాంగ్రెస్ పార్టీ. సో నైతికంగా మాదే విజయం, ఇప్పటికి కూడా మాకు నమ్మకం ఉంది, ఓటర్లందరూ కూడా మా వైపే చూసిండ్రు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రెండు అంశాలను కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి విషయాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారితో. నమస్తే. సో ఎగ్జిట్ పోల్స్, సో కాంగ్రెస్ పార్టీ వైపే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి ఫలితాలని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఏమనిపించింది? మేము ఎవరిచ్చిన రిపోర్ట్ను పట్టుకోవడం లేదు, ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ను పట్టుకుంటున్నాం. ప్రజలే ఓట్లేసే వాళ్ళు, ప్రజలు నిర్ణయించే వాళ్ళు. ప్రజలు పూర్తిగా మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు, కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని డిసైడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరించారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. నవీన్ యాదవ్ గారి మీద ఒక ప్రేమతోని, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మీద ప్రేమ, మా ముఖ్యమంత్రి గారి మీద ప్రేమ, అనుకున్నది చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారు కూడా అనుకున్నది నెరవేరుస్తాడు, అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకంతోని వేశారు. వెనక అయినా ముందైనా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకున్న పనులన్నీ చేస్తాడు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడనే ఆలోచన చేసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలవదు అన్నటువంటి ఉద్దేశంతో మొత్తం రిగ్గింగ్ చేసిండ్రు, దొంగ ఓట్లకు పాల్పడరు. రేవంత్ రెడ్డి 5-6 సార్లు రావాల్సినటువంటి అవసరం ఏమున్నది, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, అందుకనే దొంగ ఓట్లు వేసుకొని గెలిచేందుకు ప్రయత్నం చేసింది అనేది మాగంటి సునీత అభ్యర్థి. ఆమె ధర్నా చేస్తూ, రోడ్డు పైన ధర్నా చేస్తూ ఆమె మాట్లాడుతున్న మాటలు. ఎవరో శాస్త్రం చెప్పి నా నోట మాట్లాడకుండా దయచేసి మీరు అందరూ సంసారి సందర్భం అంటేనంట ఎవరో పోయి రచ్చెక్కి అన్నట్టు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. గామె కూడా మాట్లాడినాక నేను మాట్లాడితే ఎట్లుంటదమ్మా? ఆమె అభ్యర్థి కదా, ఆమె ఎవరు అభ్యర్థి? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఎవరు పడితే వాళ్ళ అభ్యర్థులు అయితే నేను ఎట్లా మాట్లాడుతున్నా? ఆ విషయాన్ని పట్టించుకోవద్దు అసలు. ఆమె ఏంటిది అసలు? ఆమె ఏంటిది? ఆమె చరిత్ర ఏంటి? నాకు అర్థం కాలేదు. ఆమె ఏంటిది? ఒక చరిత్ర. మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య నిలబడ్డదంటే ఆమె మొత్తం ప్రజలు కూడా గౌరవిస్తారు. ఓహో, మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య ఉన్నది, నిలబడ్డదనండి. ఎవరో 3వ ఆమె 4వ ఆమె నిలబడితే కూడా ఆమె గురించి కూడా నేను మాట్లాడమంటే ఏందండి ఇది? ఏం పద్ధతి? చాలా మంది బయట నుంచి తీసుకొచ్చిండ్రు, బయట జిల్లాలకు వెళ్ళి తీసుకుని వచ్చిండ్రు. ఎవడన్నాడు? ఏ గాడిది కొడుకు అన్నాడు? తెలుగు లేని గాడిది కొడుకులు మాట్లాడతారు, తెలుగు ఉన్నోడు ఎవడు మాట్లాడు. అవునా? నేను ఒక మాట మాట్లాడతా. మీరు హుజరాబాద్ ఎన్నికల్లో ఏం చేశారు? హుజరాబాద్ ఎన్నికల్లో హుజరాబాదు ఎలక్షన్స్ కోసం ఈటాల రాజేందర్ మీద పోటీ పెట్టడం కోసం, ఈటాల రాజేందర్ను ఓడించడం కోసం దళిత బంధు పెట్టాడు. ఈటాల రాజేందర్ను ఓడించడం కోసం దళిత బంధు పెట్టి అక్కడ దళితులను 21,000 కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇచ్చాడు. దాదాపు 2,100 కోట్ల రూపాయలు, 2,100 కోట్లు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ లో 21,000 కుటుంబాలకు ఇచ్చాడు, దళిత కుటుంబాలకు. ఏంటి? ఈటాల రాజేందర్ను ఓడగొట్టాలి, బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలి. అయినా ప్రజలు నమ్మలే, హుజరాబాద్ ప్రజలు నమ్మలే. అదేవిధంగా అక్కడ మొత్తం 4 నెలల్లో 650 కోట్లు అక్కడ ప్రజల మీద పెట్టాడు, దోపిడీ చేసిన డబ్బంతా. దాదాపు 1000 కోట్లతో డెవలప్మెంట్ చేశాడు ఆ 4 నెలల్లో. అంతకుముందు లేదు డెవలప్మెంట్. 4 నెలల్లో అప్పుడే రోడ్లు, అప్పుడే గ్రానైట్, అప్పుడే రకరకాలమైనటువంటి పనులు వాడాలల్లా, మెయిన్ రోడ్లల్లా అన్ని రోడ్లు వేయడానికి రకరకాలమైన డిఫరెంట్ వర్క్స్ కు 1000 కోట్లు కేటాయించాడు 4 నెలల్లో. అవి 1000 కోట్లు, 650 కోట్లు తాగేయడానికి, తినబెట్టడానికి, ప్రజలకు పెట్టడానికి, ఓట్లు కొనడానికి 650 కోట్లు పెట్టాడు అక్కడ.
2100 కోట్లేమో దళిత బంధు పేరు మీద ఇచ్చాడు. దాదాపు 3800 కోట్లు అంటే దాదాపు 4000 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్క కాన్స్టిట్యూన్సీ గెలవడానికి. భారతదేశంలోనే ఒక చరిత్ర అది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక చరిత్ర అది. గంత అస్సలు ప్రజలు నమ్ముతలేరు అనేది అప్పుడే తేలిపోయింది కదా. ఇప్పుడు ఏంటి అంటే డైరెక్ట్ 2014లో తెలంగాణ సెంటిమెంట్ తోని తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, మోసం చేశాడు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, మోసం చేశాడు. కాబట్టి అప్పుడు గెలిచాడు. రెండోసారి కూడా దోపిడీ చేసిన డబ్బు 2018లో కూడా గెలిచింది. ఎందుకంటే దోపిడీ చేసిన డబ్బు మొత్తం దోపిడీ చేసిన డబ్బు అంతా ఒక దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు తెలంగాణలో. అందరిని ఉన్నాడు కాబట్టి గెలిచాడు. ప్రజలు నిజాన్ని బయటకు తీస్తారు కదా. నిజాన్ని ఆనాడు రజాకాలను నిలగొట్టిన వాళ్ళు, ఆనాడు నిజామును తరిమేసిన వాళ్ళు, ఆనాడు నిజామే ఉచ్చబోసుకున్నాడు. ఒకనాడు నిజామే భయపడి దిగిపోతా, వద్దు ఇక నాకు ఈ తెలంగాణ హైదరాబాద్ను వదిలేస్తున్నా అని డిసైడ్ వచ్చినటువంటి చరిత్ర ఉన్నది ఈ తెలంగాణకు హైదరాబాద్. కేసీఆర్ ఎంత దాంట్లో ఈకెలు కూడా కాదు. కాబట్టి అది అయిపోయిందా. మునుగోడులో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చింది అక్కడికి. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా దిగింది అంటున్నా. ఇప్పుడు మీరు కూడా అదే కదా చేసింది. మేము యంత్రాంగం, మీరు ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి అంతా కూడా గల్లీలు అంతా తిరిగి. వినండి ఇక్కడ 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా దిగింది ఎక్కడికి? మునుగోడు ఎన్నికల్లో. మరి వాళ్ళ కోటి ఉంటది, మా కోటి ఉంటది. అవే వాళ్ళ కోటి ఉంటది, మా కోటి ఉంటదా? పోలీసు, ఐఏఎస్, ఐపీఎస్లు మొత్తం దించాడు అక్కడ. వాళ్ళని ఏజెంట్ గానే పని చేయించుకున్నాడు కేటీఆర్ అంటాడు. వాళ్ళకు పాలేళ్లుగా పని చేయించుకున్నాడు ఆనాడు మునుగోడు ఎన్నికలప్పుడు. ప్రభుత్వ యంత్రాంగం అంతా దిగింది అంటున్నా. ఇక్కడ మునుగోడు ఎన్నికల్లో, అదే విధంగా హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా అదే జరిగింది కదా. మొత్తం యంత్రాంగం అంతా దిగింది. మరి వాళ్ళ కోటి మా కోటి ఉంటుంది. రెండవది, జూబ్లీహిల్స్ లో మా ఎమ్మెల్యేలు, మా చైర్మన్లు, మా కార్యకర్తలు దిగింది వాస్తవమే. కానీ ప్రభుత్వ యంత్రాంగం దిగలేదు కదా. ప్రభుత్వ యంత్రాంగము జూబ్లీహిల్స్ కు రాలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు వచ్చారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు, అంతే తప్ప మంత్రులు వచ్చారు వాస్తవమే. కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వచ్చిపోయాడు. కానీ కేసీఆర్ లాగా, కేటీఆర్ లాగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం చేయలే. మీరు ఒకటి వినండి, మీ మీడియా సాక్షిగా, మీ మీడియాకు కూడా తెలుసు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు ప్రజలను మభ్యపెట్టడం కోసం 500 కోట్లు, 1000 కోట్ల గిట్ట కేటాయించిండా? ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తుందనే కదా 150-200 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు చేపించేది ఆయన దాంట్లో. అప్పటికి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఒక రూపాయి పని చేయలేదు అక్కడ. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఒక రూపాయి కూడా పని చేయలేదు. కేసీఆర్ ఏలే, కేటీఆర్ ఏలే, గోపీనాథ్ గారు కూడా వేయలేదు అక్కడ. కాబట్టి 150 కోట్లు ఎలక్షన్ రాకముందే ప్రకటించాం. ఎలక్షన్లు కోడ్ రాకముందే ఎట్లా వస్తాయి అన్నట్టుగా ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్ రాకముందు ప్రకటించాం. రెండోది, మేము 150 కోట్లు, హుజూరాబాద్ లో 1000 కోట్లు ప్రకటించాడు. హుజూరాబాద్ లో 1000 కోట్లు. మేము 150 కోట్లు అంటే హుజూరాబాద్, ఇది హైదరాబాద్ సిటీ, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల కోడ్ రాకముందే 150 కోట్లు కేటాయించాం. ఏమిటికి? రోడ్లు డెవలప్. పరిస్థితి మంచిగా లేదు. రేపు నడవడానికి ఎవరు ప్రభుత్వ అధికారులు వచ్చినా, ఎన్నికల కమిషన్ వచ్చినా, ప్రభుత్వ యంత్రాంగం నడిచినా అక్కడ నడిచే పరిస్థితి లేదు. డెవలప్మెంట్ లేదు, కరెక్ట్ రోడ్లు లేవు. కాబట్టి తప్పని పరిస్థితిలో రేపు ఎన్నికలు రాబోతున్నాయి, బాగుండదు అని చెప్పి 150 కోట్లు మా ముఖ్యమంత్రి గారు కేటాయించి ఇమీడియట్లీ రోడ్లు వేయండి, అక్కడ ఉన్నటువంటి వాటర్ పోవడానికి కానీ, వాటర్ రావడానికి కానీ, అక్కడ ఉన్నటువంటి ఏదైతే అవసరం ఉందో అక్కడ వెంటనే చెయ్యండి అని చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. కానీ ఆ ఎన్నికలను అడ్డం పెట్టుకొని దళిత బంధో, లేకుంటే బీసీ బంధో, లేకుంటే ఇంకో బంధో ప్రకటించలేదు. 1000 కోట్లు కూడా కేటాయించలేదు. 500 కోట్లు కేటాయించింది కాదు. 150 కోట్లు దేనికోసం కేటాయించాడు? ఎన్నికలు వస్తున్నాయి. రేపు పొద్దుగాల అక్కడ రోళ్ల పొంట తిరగాలి, గల్లీలకు పోవాలి, రోళ్ల పొంట తిరగాలి, డివిజన్లలో తిరగాలి.
తిరగాలంటే ప్రజలకు కరెక్ట్ సౌకర్యం కల్పించాలి. ఇన్ని రోజులు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఏం చేయలేదు. కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాం కదా, మా ఎమ్మెల్యే కూడా లేకుండా కదా ఆడ. మా ఎమ్మెల్యే వస్తే మా ఎమ్మెల్యే ఉంటేనేమో వచ్చి ఇట్లా డెవలప్మెంట్ సరిగా లేదు అని చెప్పేవాడు. మా ఎమ్మెల్యే కూడా లేడు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు కదా. వాడు ఎప్పుడు కూడా వచ్చి మరి ముఖ్యమంత్రి గారు కలవలేదు, అధికారులను కూడా కలవలేదు. ఈ రోడ్ల పరిస్థితి ఇట్లున్నదని మేము ఎలక్షన్ల ముందే ఎట్లున్నదో అని మా ముఖ్యమంత్రి గారు వెంటనే రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఎట్లుంది రోడ్లు ఎట్లున్నది, అక్కడ డెవలప్మెంట్ ఎట్లున్నది అంటే, సార్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, డ్రైనేజ్ అధ్వానంగా ఉంది అని వెంటనే చెప్పడంతో, మా ముఖ్యమంత్రికి చెప్పడంతో, అధికారులందరూ వచ్చి చెప్పడంతోనే ముఖ్యమంత్రులు వచ్చి చెప్పడంతోనే ముఖ్యమంత్రి గారికి వచ్చి చెప్పడంతోనే అధికారులు ఏమని, పరిస్థితి మంచిగా లేదు, అక్కడ రోడ్లు మంచిగా లేదు, డ్రైనేజ్ మంచిగా లేదు అని చెప్పగానే ఇమీడియట్లీ వేయమని ఎన్నికల కోడ్ రాకముందే 150 కోట్లు కేటాయించింది వాస్తవం. అది చేసిన తర్వాతనే కదా రోడ్లు చక్కగా అయినాయి. ఆ రోడ్ల మీద తిరగలిగిన జనం, అధికారులు కూడా తిరగలిగినారు. దానికోసం కేటాయించారు తప్ప బీఆర్ఎస్ కదా ఇక్కడ హుజరాబాద్ లో 1000 కోట్లు, అక్కడ 2000 కోట్లు, ఇక్కడ 3000 కోట్లు కేటాయించలే. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని మొత్తం దోపిడీ చేయలే. సో ముఖ్యమంత్రి గారికి ఓడిపోతాం అన్నటువంటి భయంతో అన్ని సార్లు పర్యటన చేసిండు. ఇచ్చినటువంటి మొదటిసారి వచ్చినటువంటి సర్వేలను చూసి రేవంత్ రెడ్డి భయపడిపోయి ఆ పర్యటనలు అన్ని పెట్టుకున్నాడు అసలు అన్నటువంటిది ఒక ప్రచారం బీఆర్ఎస్ పార్టీ. ఒకటి వినండి, మా ముఖ్యమంత్రి గారు దేనికి భయపడ్డాడు కాదు, ప్రజలకు తప్ప. ఈ సర్వేలు అనేటిది వాడు కేటీఆర్ అంటాడు దొంగ. వాడు డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి 50 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు దోపిడీ చేసిన డబ్బు ఉన్నది కాబట్టి ఆ డబ్బు ఇచ్చుకుంటా సర్వేలు చేయించుకుని మాకు రిజల్ట్ బీఆర్ఎస్కి వెళ్తుందా అని అనిపించుకున్నాడు. మేము సర్వేలు చేయించలేదు, మా ముఖ్యమంత్రి గారు సర్వేలు ఎక్కడ చేయించలేదు. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు ఓట్లేస్తారు. మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని నమ్ముతారు, ప్రజలు నమ్ముకున్న నాయకుడు. కానీ కేసీఆర్, కేటీఆర్ అంటూ డబ్బును నమ్ముకున్న నాయకుడు. వాళ్ళు ప్రజలతో అవసరం లేదు, ప్రజల మీద ఉక్కుపాదం మోటు ప్రజలను తొక్కిపడేస్తారు. వాళ్ళు డబ్బును నమ్మి డబ్బుతో కొనేద్దామని చూస్తారు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. ప్రజలు అన్నట్లు ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల మనిషి, గుర్తుపెట్టుకోండి. ప్రజల మనిషి అయిన ప్రజలలో తిరిగే మనిషి. ఏ తెలంగాణలో ఏ ప్రజలకు కూడా, ఏ ఉద్యమకారులకు కూడా, ఎవరికి కూడా ప్రజలలో ఎవరికన్నా కొంచెం ముళ్ళు గుచ్చిందంటే ఆ ముళ్ళును ఊడవికే మా ముఖ్యమంత్రి గారు నోటితో ఆ ముళ్ళును తీసేస్తాడు. నా ప్రజలకు ఏం జరగకూడదు, నా ప్రజలు బాగుండాలని కోరుకున్నటువంటి వాళ్ళు. అందుకోసమే మీరు వాళ్ళకు మళ్ళీ పోల్చకండి. ఎందుకంటే మేము ప్రజాధనాన్ని కానీ ప్రభుత్వ ధనాన్ని కానీ ఎక్కడ కూడా దుర్వినియోగం చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. బాగా ధైర్యం వచ్చిందా ఎగ్జిట్ పోల్స్ చూడగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అంతా కూడా గెలుస్తాం అన్నటువంటి ఒక ధీమత? ప్రజలు ఓట్లేస్తారని మాకు మొదలే తెలుసు కదా. ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలు గెలిపిస్తారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మా నవీన్ యాదవ్ గారు బంపర్ మెజార్టీతో వస్తున్నాడని తెలుసు కదా మాకు. ఆల్రెడీ ప్రజలు మాకు పట్టం కడతారని తెలుసు. దాంట్లో విచిత్రం ఏం లేదు. ఇంకా కట్టలేదు, ఇంకా రేపు ఉంది. రేపు చూసుకోలేవు నువ్వు. రేపు లెక్కలు ఉన్నాయి కదా, రేపే కదా ఓట్ల లెక్కింపు. బ్రహ్మాండమైన మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తాడండి. అది 50,000 వస్తుందా, 10,000 వస్తుందా, 20,000 వస్తుందా అనేది ప్రజల నిర్ణయం. గెలుస్తున్నాడు నవీన్ యాదవ్ గారు, గెలుస్తున్నాడు. నేను చెప్తున్నాను ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ విజయం అనుకోవచ్చా, లేకపోతే నవీన్ యాదవ్ విజయం అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైపోయింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఒకవేళ ఓడిపోయినట్లయితే నవీన్ యాదవ్ ఓడిపోతాడు. ఆయన పైన వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉన్నప్పుడు కూడా పార్టీ పైన అభిప్రాయం లేదనేది మెజార్టీగా చెప్తున్నటువంటి మాట. ఎవరు కూడా వ్యక్తులే. కాంగ్రెస్ పార్టీ చూసే ప్రజలు ఓట్లేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసేస్తారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని చూసేస్తారు, మా హైకమాండ్ చూసేస్తారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలబెట్టుకుంటారనేది ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అన్నమాట నిలబెట్టుకుంటుందని తెలిసి ఉంటే ప్రజలు ఓట్లేస్తారు. అర్థమైందా? నవీన్ యాదవ్ గారు లోకల్ వ్యక్తి, ప్రజలలో ఉండే వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన నిలబెట్టారు. ప్రజలు కూడా ఈ వ్యక్తి నవీన్ యాదవ్ అంటేనే మా ప్రజల మధ్యలో ఉంటాడు, మా వాడలో ఉంటాడు, మా ఇంటి దగ్గర ఉంటాడు, మాకు ఏదున్నా పొద్దున్న లేచిపోతే పనిచేస్తాడు, అన్ని వర్గాలను కూడా కలుపుకొని నడుస్తాడు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను
అన్ని వర్గాలను అన్ని కులాలను కూడా కలుపుకొని పోతాడనే నమ్మకంతోని వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయితేనే ఏదైనా చేయగలుగుతుంది, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే చేయగలుగుతాడనే ఆలోచనతో నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసింది. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే మేము ఏది కూడా ప్రజలు మభ్యపెట్టే హామీలు ఇవ్వలేదు. ఇప్పుడు కేటీఆర్ ఎందుకు ఉలికి పడుతున్నాడు? ఇప్పుడు రేపు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు ఉలికి పడుతున్నాయా? అరే లుచ్చానా కొడుకులారా గుర్తుపెట్టుకోండి, హుజురాబాదులో మీరు వేసింది ఎవరు మర్చిపోలే ప్రజలు. హుజురాబాదులో మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఎన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానాను మీరు మా ప్రభుత్వ ఖజానాను నష్టం చేసిండ్రు, ప్రభుత్వ ఖజానాను లూటి చేసిండ్రు మొత్తం మందికి తెలుసు. అదే మునుగోడు ఎన్నికల్లో ప్రభుత్వ ఖజానాను ప్రజల సొమ్మును ఎంత మీరు లూటి చేసిండ్రో ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక రకమైనటువంటి ప్రచారం బాగా చేసిండు కేటీఆర్. మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కనుక గెలిపించినట్టు ఉంటే బుల్డోజర్లు దిగుతాయి ఈ జూబ్లీహిల్స్ లో, చాలా మంది ఇల్లులు కోల్పోతారు. సో మీరు కారు పార్టీకి మీరు ఓటేస్తే మాత్రమే మీకు రక్షణగా ఉంటుంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఒకటేనండి, కేటీఆర్ అంటూ అహంకారం బాగున్నది వానికి. అహంకారం, డబ్బు అహంకారం, దోపిడీ చేసిన డబ్బు వానికి ఏమున్నా ఒకటే. వానికి దురహంకారము. ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ప్రజలను దోచిన డబ్బు, ప్రభుత్వాన్ని దోచిన డబ్బు, ప్రభుత్వం పేరు మీద 3 లక్షల కోట్లు సంపాదించాడు వాడు. అమెరికాలో పెట్టుకున్నాడు, దుబాయ్లో పెట్టుకున్నాడు, లండన్లో పెట్టుకున్నాడు. ఆ డబ్బు అహంకారమే వానికి బాగుంది. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అరే లుచ్చానా కొడుకు మీరన్నా చెప్పండి అయ్యా, కనీసం వాని పరిస్థితి ఏందే, వాని స్టేజ్ ఏంది, వాని స్థాయి ఏంది అని అంటున్నా నేను. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ వాని స్థాయి ఏంది, వాడేందయ్యా, వాని స్థాయి గతంలో వాని స్థాయి ఏంది అని అడుగుతున్నా నేను. గతంలో వాని స్థాయి ఏంది, వాడు ఎప్పుడు తెలుసు ప్రజలకు వాని స్థాయి ఏంది? వాడు ఏమన్నా రాజు కొడుకు అనుకుంటున్నా? మీ మీడియా ద్వారా చెప్తున్నా, వాడు అహంకారము అనేది డబ్బాహంకారమే. మేము చిన్నప్పటి నుండి, మేము చదువుతున్నప్పటి నుండి, స్టూడెంట్ అప్పటి నుండి 2009 కన్నా ముందే మేము చదువుతున్నప్పటి నుండే మాకు నేమ్ మాకు పేరుంది, మాకు బ్రాండ్ ఉంది. వానికి ఎక్కడదయ్యా? తండ్రి పేరు చెప్పుకొని, తండ్రి అయినటోడు రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి పేరు మీద అక్కడ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి చర్చలో గెలిచిండు. అంతకన్నా ముందే కేటీఆర్ అంటోడు ఎమ్మెల్యే గెలిచినాక మంత్రి అయినాక తెలుసు. గజ్జలకాంతం అన్నటోడు, గజ్జలకాంతం లాంటి ఉద్యమకారులందరూ కూడా ఉద్యమాల ద్వారా ప్రజలకు తెలుసు. వానికన్నా ముందే ఏంటే వాడు ఆఫ్టర్ వాడి ఏంటే నాకు అర్థం కాలేదు. ప్రజలను దోపిడీ, వాడి కష్టపడి సంపాదించిన డబ్బుంది, వాడు పెద్ద రాజు కొడుకు అంటే అంతకుముందే రాజు కొడుకు లేకుంటే నిజాం కొడుకు అని అంటే ఓకే, కాదు, అది కాదు కదా. వాళ్ళంతా థర్డ్ క్లాస్ నా కొడుకులు. ఒకరికి చెప్పులు ఉండయి హరీష్ రావు అంటోడికి. వాడు ఇక్కడ రాజకీయాల్లోకి రాకముందు వాళ్ళ మామకు ఛాయ్ తాగించుకుంటా సిగరెట్ తీసుకొచ్చుకుంటూ ఇచ్చినోడు. వాడు చిప్పర్లు వేసుకొని పోయాడు. ఇవాళ నేను లీడర్, నేను ఇవాళ నాయకుడు అంటే అదేందయ్యా చిగ్గనిపోయాదా చెప్పుకోవడానికి? నీ స్థాయిని మరిచి మాట్లాడద్దు అని అంటున్నా. స్థాయిని మరిచి మాట్లాడద్దు. కేసీఆర్ ఏంటి? కేసీఆర్ 2001కి 2000 సంవత్సరంలో ఏంటిది రాయల్ స్టాక్ నుంచి లాగడం మొదలుపెట్టిండు. దాన్ని రాయల్ స్టాక్ ఉన్న ఇంకో మంది పేరు ఏందే, అది ఏదో మందు పేరు ఉంటుంది, అది రాయల్ స్టాక్ కన్నా ఇంకో చిన్నది అది ఏదో ఉంటుంది, దాన్ని తాగడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత బ్లెండర్స్ ప్యాడ్, ఆ తర్వాత ఇంకేదో ఉంటది, అదంతా బంధుల పేరు మాకు తెలియదు. అట్లా తక్కుంటూ వచ్చినోడు. మీ స్టేజ్ ఏందో చెప్పండి, మీ స్టేజ్ ఏందో చెప్పండి. వీడెక్కడ తాగిండు? ఇక్కడ బంజారాహిల్స్ లో ఇది ఒరిస్సోటలో తాగిండు. కేటీఆర్ అంటూ రోజు పోయి అక్కడ కూర్చుండు, సాయంత్రం అలా కూర్చుని పైన కూర్చుని తాగేటోడు. ఇలా మాకు నీతులు చెప్తుండే ఇంద్రబాయ్. ఇది మొత్తానికి గజాకాంతం గారు చెప్తున్నారు. ఒక పక్కన జూబ్లీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో సర్వేలను చూసి కాదు, ఖచ్చితంగా ప్రజలపైన మాకు నమ్మకం ఉంది. మొదటి నుంచి ఈ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ని మేము ఎప్పుడు కూడా నమ్ముకోలేదు. జూబ్లీస్ లో ఉన్నటువంటి ఓటర్లను నమ్ముకున్నాం. ఆ ఓటర్లే రేపు కాంగ్రెస్ పార్టీకి పట్టంగా కట్టబోతా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలిచేటువంటిది, నవీన్ యాదవ్ వ్యక్తిత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా నవీన్ యాదవ్ వినియోగించుకుని ఆయన విజయం సాధించబోతా ఉన్నాడు అన్నటువంటి అంశంతో పాటు ఇటీవల రేవంత్ రెడ్డి పైన పదే కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల గజ్జలకాంతం గారు అయితే బగ్గుమంటా ఉన్నారు. సో స్థాయికి మించి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. చూస్తూనే ఉండండి మనతో.